నమస్తే. పార్లమెంటు ఎన్నికల వేళ గాంధీ భవన్లో సందడి కనిపిస్తోంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా అందరి నుంచి దరఖాస్తుల స్వీకరణ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా దరఖాస్తుల స్వీకరణ చేస్తోంది. మరోవైపు పరిపాలనా పరంగా కూడా 50 రోజుల పాటు ప్రజల నుంచి మందనాలు పొందుతూనే ప్రతిపక్షాల నుంచి విమర్శలు పొందుతుంది. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో ఎట్లా చూసుకోవచ్చు పిడమర్తి రవి గారు, పార్లమెంట్ ఎన్నికల వేళ దరఖాస్తుల స్వీకరణ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? అంటే డెమోక్రాటిక్గా జరుగుతున్నట్టు ప్రక్రియ. ఇప్పుడు మామూలుగా మొన్నటి వరకు ఏమనుకున్నారంటే ఇది పిసిసి ఎన్నికల కమిటీ చూసుకుంటుంది, ఇది ఖర్గే చూసుకుంటా అనుకున్నారు. కానీ మళ్ళీ మొదటికి వచ్చి అప్లికేషన్లు అడుగుతూ ఉన్నారు. గతంలో చాలామంది ఇచ్చుకున్నారులే, కానీ ఇప్పుడు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ ఇన్వైట్ చేసింది. సో ఎవరెవరు ఆశావాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ అప్లై చేసుకుంటారు. వాళ్ళ అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉన్నది. సో ఇప్పుడు ఇది అంటే నిజంగా పోటీ చేసే వాళ్ళు ఎవరైనా అంటే పోటీ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయడం ద్వారా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఇట్లా ఉంది. లేని పక్షంలో ఏమైందంటే డీసీసీ ప్రెసిడెంట్లు పంపాలంటే అందరు పంపకపోవచ్చు. ఇప్పుడు మేము పార్టీలో చాలా జూనియర్స్, మేము సీనియర్ల పేర్లు పంపుతారు, కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు, ప్రజల పరిచయం ఉండకపోవచ్చు. అట్లా మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది అప్లై చేసుకోవడం కోసం. మా అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తారు కాబట్టి మాకన్నా మెరుగైన అభ్యర్థులకు ఇస్తే ఓకే, లేకపోతే మాకు వచ్చే అవకాశం ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిడమర్తి రవికి అయితే ఎటువంటి అవకాశం లభించలేదు, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. సో ఎంపీగా ఏమైనా అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తుందా? అంటే మనము ఆశాభావం ఏంటంటే అప్పుడు నేను ఆల్రెడీ 2018లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. సో ఇందులోకి వచ్చినప్పుడు టికెట్ కోసమే వచ్చిన నేను. అప్పుడు వాళ్ళు కూడా టికెట్ అనే చెప్పిండ్రు, కానీ అన్ఫార్చునేట్లీ మన గద్దర్ బిద్దాడు చనిపోయేసరికి అవకాశం రాలేదు. సో పార్లమెంట్లో 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. సో తెలంగాణలో బాగా పరిచయం ఉన్న వ్యక్తిని, ఉన్నత విద్యావంతిని, ఉస్మాన్ యూనివర్సిటీలో PhD చేసిన తెలంగాణ ఉద్యమకారిని, మాదిగ కమ్యూనిటీకి సంబంధించి ఉన్నారు కాబట్టి నాకు మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ నేను ఈ 3 పార్లమెంట్కి ఎక్కడైనా ఒక్కడ అవకాశం ఏమైనా అడుగుతా ఉన్నా. ఒకవేళ ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఇంకేమైనా ఇతర కార్పొరేషన్ ఇతర ఏమైనా పదవులు అడిగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు పార్టీ ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా ఓకే, కానీ గ్రాడ్యుయేట్ కూడా ఉంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్. అక్కడ నేను లోకల్గా ఉంటా. నాకు 3 జిల్లాల్లో బాగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసిన కాబట్టి, ఇప్పటి జనరేషన్కు నాకు సంబంధం ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్ అయినా అవకాశం ఏమైనా అడుగుతా ఉన్నా. గతంలో చాలా కాలం నుంచి పార్టీ కోసము పార్టీ కష్టకాలంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తుందా? నిన్న మొన్న వచ్చినటువంటి పిడమర్తి రవి వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తుందా అంటే ఏం చెప్తారు? అంటే మమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మేము వచ్చినాం కదా, అప్పుడు ఏమన్నారు ఎన్నికల ముందు అందరు రావాలి, కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొద్దాం అన్నారు. మరి అధికారం తీసుకురావడానికి మేము వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ సీనియర్ జూనియర్ అంటే మాకు అవకాశాలు పోతాయి కాబట్టి బ్యాలెన్స్ చేయమని అడుగుతున్నాం. గెలిచే అవకాశం ఉన్న మాకు ఇవ్వమని అంటా ఉన్నాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా అత్యంత సన్నిహితుడు, అనుచరుడు అంటూ కూడా మీ మీద కొంత ఓ రకమైనటువంటి ముద్ర ఉన్నది. సో ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. సో ఆయన తరపుకెళ్ళి ఏమైనా అవకాశం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే అడుగుతున్నా. ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారే, వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్. సో అది నాకు కలిసి వచ్చే అంశం. సో వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా అసెంబ్లీ రాదు కాబట్టి పార్లమెంట్ ఇప్పేమని కోరుతా ఉన్నా. ఆయన ద్వారా ఏఐసీసీని. నమ్మకం ఉందా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద? 100% నమ్మకం ఉన్నది. అంటే ఎమ్మెల్యే టికెట్ వస్తుందో, లేకపోతే ఎంపీ టికెట్ వస్తుందో, గ్రాడ్యుయేట్ వస్తుందో, చైర్మన్ వస్తుందని కాకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో తిరగాలని వచ్చిన పదవుల గురించి ఇంపార్టెంట్ ఏం కాదు, దాని క్రమంలో పదవులు వస్తే హ్యాపీ. ఏమనిపిస్తుంది 6 గ్యారెంటీలు 50 రోజుల్లో పరిపాలన చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద మీకేమనిపిస్తుంది? అంటే 6 గ్యారెంటీలకైతే పక్కా అందులో అవకాశం ఉంది. 2 ఆల్రెడీ అయినాయి, ఇప్పుడు 2 అవుతాయి. 2 ఏంటంటే ఇప్పుడు 250 గజం స్థలం కూడా ఉద్యమకారులకు ఇస్తారని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దానికి సంబంధించి ప్రజాపాలన అప్లికేషన్ ఒక కాలం కూడా పెట్టి ఉద్యమకారులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్లై చేసుకోమని, కేసులు ఏమున్నాయి, జైలుకి ఏం పోయినా కూడా అడిగినారు. మళ్ళొకసారి అప్లికేషన్ ఇన్వైట్ చేస్తారంట. సో ఆ గ్యారంటీలతో పాటు ఉద్యమకారుల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఇదే విషయాన్ని కేసీఆర్ని మేము అడిగినప్పుడు అవహేళనగా మాట్లాడు. మా దగ్గరే 10 లక్షల మంది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎవరిని ఉద్యమకారులుగా గుర్తించాలంటే మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది, దానికో నిబంధన పెట్టింది, దాన్ని మేనిఫెస్టోలో పెట్టింది. రేపు మాపో సీఎం గారి చేతుల మీద ఉద్యమకారులు 250 గజాల స్థలాన్ని తీసుకోబోతున్నారు. కానీ బంగారు తెలంగాణ అటువంటి గత కేసీఆర్ బంగారు తెలంగాణ చేయలేకపోయాడు. కానీ రేవంత్ రెడ్డి గారు అనుకున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజలకు అత్యంత దగ్గర ఉంటాం, మేము పాలకులం కాదు సేవకులం అంటూ ఆయన ఒక కామెంట్ చేశాడు. నిజంగా పాలకులు కాదు సేవకులు అనేటువంటి రకంగా కాంగ్రెస్ పరిపాలన కనిపిస్తుందా మీకు? ఇప్పుడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణను బంగారం ఎక్కువయ్యలే, కానీ కళ్యాణ లక్ష్మి పథకంలో రేవంత్ రెడ్డి గారు తులం బంగారం చేర్చిండు కదా.
దానికి సంబంధించి కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు. ఇక నుండి తెలంగాణలో ఎక్కడైనా మ్యారేజ్ జరిగితే తులం 1,16,000తో పాటు తులం బంగారాన్ని కూడా ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. బహుశా ఈ ఏప్రిల్ నుంచి జరగబోయే పెళ్ళిళ్ళ అదంతా మనం చూస్తాం. అదేవిధంగా కేటీఆర్ గారిని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? కేటీఆర్ అనేక కామెంట్ చేస్తున్నాడు ప్రభుత్వం మీద. సో 6 నెలల తర్వాత వేరే లెక్కంగా ఉంటుంది, ప్రజలే తిరగబడతారు అంటున్నాడు. ఎట్లా ఉండబోతుంది? అంటే కేటీఆర్ చెప్పే మాటలు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు నమ్ముతారా? కేటీఆర్కి ఏమైందంటే అధికారం పోయిందన్న బాధలు ఎక్కువ ఉన్నాడు, ఆయన బాధపడుతుండే. ఇంకా ఆయన మేము అట్లనే ఉన్నాం, మాదే ముఖ్యమంత్రి పదవిలాగా ఉన్నాడు ఆయన. ఇంకా 6 నెలలకు కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తా అంటే ఎంత మూర్ఖత్వం అది. 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి సొంతంగా ఉండి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూలగొడతాం, పడిపోద్ది, తిరగబడతారు, ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. అవన్నీ ఏం జరగవు. వాళ్ళు ఇంకా 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈ 10 ఏళ్ళు చేసిన పనిని బట్టి 3ోసారి కూడా వస్తుంది తప్పించి ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ఆ పేరునే తీసేసుకోరు కదా, వాళ్ళు ఎందుకుంటారు ఇక్కడ తెలంగాణలో? ఎట్లా అప్పుల కుప్పగా చేసిరని మీరు అంటున్నారు. మొన్న అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాలు విడుదల చేశారు. వాళ్ళేమో మేము అభివృద్ధి కోసమే అప్పులు తీసుకొచ్చిన వాళ్ళు అంటున్నారు. ఏది నమ్మాలి ప్రజలు? అప్పులతోటి అభివృద్ధి చేస్తే అది అభివృద్ధి అవుతుందా? అప్పు కట్టద్దా? అప్పుకు వడ్డీ కట్టద్దా? ఏం లేదు. వాడు ఉన్న రోజులు నేను మొత్తం ఉన్న రోజులు తినాలి, నేను మొత్తం ఉన్న రోజులు దోసుకోవాలి, నేను మొత్తం ఉన్న రోజు అప్పులు తేవాలని ఉంది. ఆ నెక్స్ట్ వచ్చే రోజులు వాళ్ళ బరదలు వాళ్ళు పడతారనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులతో ఉంది. ఇవాళ జీతాలని ఒక కొలుక్కి తీసుకొచ్చే పరిస్థితికి కష్టమైంది. ఆనాడు 15 తారీఖు 20 తారీఖు ఇవాళ 5-6 తారీఖులలోకి వచ్చేసింది. క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో సెటిల్ అయ్యి మంచి ఫలితాలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దాదాపుగా 12 కోట్ల రూపాయలు నష్టాన్ని భరించి ఆర్టిస్టులో 45 కోట్ల మంది మహిళలకి అవకాశం కల్పించిండ్రు. తులం బంగారం ఇస్తున్నారు. ఆల్రెడీ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు కార్డు పెట్టిండ్రు. అన్నీ అయితే తొందరపడదు. గృహలక్ష్మికి కూడా ప్రొసీడింగ్స్ వచ్చినాయి. గృహలక్ష్మి బడ్జెట్ పథకం కూడా ఈ బడ్జెట్లో పెట్టి రేపు జూన్ నుంచి వాటిని కూడా తెలంగాణలో అమలు చేస్తారు. ఏం చెప్తారు? ప్రొఫెసర్ కోదండరాంకు సంబంధించి ఉద్యమకారుడు, ఆయన గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వడం, దాని మీద కేసీఆర్ కుట్ర ఉన్నదనేటువంటి రీతిలో కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. మీరేమంటారు చెప్పండి. ఎమ్మెల్సీగా ఎవరైతే కోదండరాం గారిని నియమిస్తూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక గవర్నర్ కోటాలో ఆ పదవి ఇస్తున్నట్టు కూడా మనం చూసాం. కానీ దాన్ని నిలిపివేయడం జరిగింది, కోర్టు దాకా వెళ్ళారు. సో దీని వెనక ఖచ్చితంగా కేసీఆర్ కుట్ర ఉందంటూ కూడా కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు? అంటే కేసీఆర్ దీని వెనకాల ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి ముందుగా నిర్ణయించిన 2 ఎమ్మెల్సీలు కదా, వాళ్ళు రాకపోయేసరికే ఇప్పుడున్న పరిస్థితుల్లో 65 మంది ఎవరైతే ఓటేస్తారో అటే అనే లెక్కలు వచ్చింది కాబట్టి ఇటువైపు వచ్చినాయి 2. దాన్ని తట్టుకోలేక ఆయన కోర్టుకు పోయిండు. కోర్టుకు పోవడం ద్వారా ఆయనకు ముందు నుంచి కోదండరాం అంటే ఇష్టం ఉండదు పెద్దగా. దానిలో వాళ్ళిద్దరిని ఆ అభ్యర్థులని ముందేసి కోర్టులో స్టే తెచ్చిండు. అవేమీ నిలవవు. ఖచ్చితంగా కోదండరాంకి వచ్చినటువంటి అవకాశం మళ్ళీ ఆయనకే వస్తుంది అంటారా? నిజంగా ఎమ్మెల్సీకి కోదండరాం గారు అర్హుడే అంటారా? ఎందుకంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు కదా. ఆయన గత ప్రభుత్వంలో లేడు. ఆయన కేసీఆర్తో ఉద్యమంలో ఉండి కానీ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాలే కదా. సో మొన్న ఎన్నికల్లో అతని పార్టీని విలీనం చేయకుండా పార్టీకి సపోర్ట్ చేసింది కాబట్టి పార్టీ అప్పుడు మాట్లాడుకున్న దాని ప్రకారం ఆయన అర్హుడే. నిజానికి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ ద్వారా విస్మరించబడ్డ వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది. దాంట్లో కోదండరాం ముందు అవకాశం వచ్చింది. పినమర్తి రవి ఎంపీగా పోటీ చేస్తే ఎక్కడి నుంచి, ఏ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారు? వరంగల్ పార్లమెంటు లేకపోతే నాగర్ కర్నూలు పార్లమెంటు, రెండిట్లో ఎక్కడ అవకాశం వచ్చినా లేదు. పెద్దపల్లిలో నాకు అవకాశం ఉంటుంది. పార్టీ అక్కడ సర్వే చేసి నా పేరు మీద సర్వే చేస్తే సర్వేలలో వస్తే నాకు ఇవ్వండి. లేని పక్షంలో పార్టీ ఏ నిర్ణయానికి ఇచ్చినా కట్టుబడి ఉంటాం. ఏం చెప్తారు? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ? 10కి పైన వస్తాయి. 10కి పైన వస్తాయి. ఇది మొత్తం మీద పిడమర్తి రవి గారు అయితే చాలా రోజుల తర్వాత మన తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఏది ఏమైనా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఇస్తారనేటువంటి ఆశాభావం అయితే ఉన్నది. గతంలో పొంగులేటితో పాటు వీళ్ళంతా కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూసాము కాంగ్రెస్ పార్టీలో. సో ఖచ్చితంగా సీనియర్స్ జూనియర్స్ తేడా లేదు, అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అవకాశాలు ఇస్తారనేటువంటి నమ్మకం అయితే మాకు ఉందంటూ ఇక పిడమర్తి రవి అయితే చెప్తా ఉన్నాడు. సో చూద్దాం పార్లమెంట్ ఎన్నికల వేళ మరి సీనియర్స్ని జూనియర్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది, మెజారిటీ ఆఫ్ సీట్ని ఎలా సొంతం చేసుకోబోతుంది అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.